మిర్చి రైతు సోదరులు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు ఎలా ఉన్నాయి, సాగు విస్తీర్ణం ఎలా ఉంది, దసరా తర్వాత మిర్చి ధరలు పెరిగే అవకాశం ఉందా అంటూ చాలామంది రైతులు కామెంట్లు చేస్తున్నారు. ఎగుమతులు చైనాకి, బంగ్లాదేశ్కి, శ్రీలంక, మలేషియా, సింగపూర్, వియత్నాంకి ఎగుమతులు జరుగుతున్నాయా లేదా, 15,500, 15,600 దాకా వెళ్ళిన మిర్చి మరలా ఒక 500-600 ఎందుకు తగ్గింది అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే మిర్చి సాగు విస్తీర్ణం గురించి ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మిర్చి నాట్లు వేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మిర్చి నాట్లు వేయడం పూర్తి చేశారు. మరో నెల రోజుల పాటు ఈ మిర్చి నాట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. పత్తి సాగు చేసినా కూడా ఖర్చులు వచ్చే పరిస్థితులు లేవు. గులాబీ పురుగు వచ్చిన తర్వాత పత్తిలో కనీసం ఎకరాకు 2-3 క్వింటాల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక ఆ పత్తి తీసే ఖర్చులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో పత్తి సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో పత్తి సాగు తగ్గిపోయింది. జనాలు మిర్చి సాగు మొదలు పెడితే గత ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు. దాంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న సాగుకి రైతులు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కాబట్టి వాటికి మార్కెటింగ్ సమస్య కూడా లేదు. అయితే మిర్చి విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. దసరా తర్వాత కూడా మరింత కొంచెం ఊపందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే చైనాకి, బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున సరుకు వెళ్తూ ఉంది. వియత్నాంకి కూడా ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక తేజ వెరైటీ కొంచెం ధర తగ్గింది. మిగతా వెరైటీస్ అన్నీ కూడా 14,000, 14,500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దసరా తర్వాత మార్కెట్లో మరొకసారి కొంచెం ఒక క్వింటాకు 500 నుంచి 600 వరకు పెరిగే అవకాశం ఉందని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో కూడా దసరాకి 2-3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మరలా మార్కెట్లో కొత్తగా ట్రేడింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపుగా 30-40% తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంచెం ధరలు పెరగడం, పత్తి పంట సాగు చేయడానికి అనువైన వాతావరణం లేకపోవడం, దీంతో మరలా కొద్దిగా మిర్చి సాగు విస్తీర్ణం కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరో 20-25 రోజుల తర్వాత మిర్చి సాగు తెలంగాణలో ఎంత అయింది, ఆంధ్రప్రదేశ్లో ఎంత అయింది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.